అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. దాదాపు 181 మంది ప్రయాణికుల్లో 179 మంది సజీవ దహనమైనట్టుగా తెలుస్తోంది. 2 ప్రాణాలతో బయటపడ్డారు. మువాన్ ఎయిర్పోర్ట్లో ప్లేన్ క్రాష్ ఘటన కలకలం రేపింది. ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. రన్వేపై అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది విమానంలో 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. థాయిలాండ్ నుంచి మువాన్ ఎయిర్పోర్ట్కి వెళ్తుండగా ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఇక ప్రమాద ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయినప్పటికీ రక్షణ గోడను ఢీకొట్టి విమానం తునాతునకలైంది. విమాన శకలాలు మీటర్ల దూరంలో ఎగిసిపడ్డాయి. ఈ ఘటన జరిగిన తర్వాత మృతుల సంఖ్య మరింత పెరిగింది. థాయిలాండ్ బ్యాంకాక్ నుంచి మువాన్కు, సౌత్ కొరియాలోని మువాన్కు చేరుకోగానే విమానం ఒక్కసారిగా అదుపు తప్పింది. రన్వే పై నుంచి నేరుగా భూమిపైకి వెళ్ళి అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక రక్షణ గోడను ఢీకొట్టి అక్కడే తునాతునకలైంది విమానం. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. మొత్తం 181 మంది ఉండగా ఇందులో 179 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయినట్టుగా దక్షిణ కొరియా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు నిర్ధారించినట్టుగా మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇక కేవలం 2 మాత్రమే దీంట్లో బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నట్టుగా పేర్కొంటున్నారు. విమాన శకలాల నుండి మృతదేహాలను బయటకు తీస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు. బ్యాంకాక్ నుంచి 181 మందితో దక్షిణ కొరియా వెళ్తున్న బెజు ఎయిర్ ఫ్లైట్ నంబర్ 2216 విమానం డిసెంబర్ 29న ఉదయం, అంటే స్థానికంగా అక్కడి కాలమాన ప్రకారం ఉదయం 9:30 ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. సౌత్ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసింది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం అదుపు తప్పి ఎయిర్పోర్ట్ ఫెన్సింగ్ గోడను ఢీకొట్టి 2 ముక్కలుగా విరిగిపోయింది. దీంతో విమానంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. మంటల్లో విమానం పూర్తిగా దగ్ధం కావడంతో లోపల ఉన్న ప్రయాణికులు, ఫ్లైట్ సిబ్బంది సజీవ దహనమయ్యారు. మొత్తం 181 మందిలో 2 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్టుగా తెలుస్తోంది. వారిలో ఒకరు ప్రయాణికుడు కాక మరొకరు విమాన సిబ్బంది అని చెప్తున్నారు. ఒకసారి ప్రమాదం జరిగినప్పుడు ఫ్లైట్ లోపల ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులు దాన్ని వీడియో తీసే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రమాదం జరిగే సమయంలో ఫ్లైట్ లోపల కూర్చున్నటువంటి ప్రయాణికులు తీసిన వీడియో అది. నిజంగా అత్యంత భయానకమైనటువంటి అనుభవం అది. దాదాపు 2 మాత్రమే బయటపడ్డారు. ఒకరు ప్రయాణికులు కాగా ఒకరు ఫ్లైట్ అటెండెంట్గా చెప్తున్నారు. 181 మందిలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్లైట్ ల్యాండింగ్ జరుగుతున్నప్పుడు ప్రమాదానికి గురవుతుందని తెలిసి అందులో ఉన్నటువంటి ఒక ప్రయాణికుడు తీసిన వీడియో అది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఓ ప్రయాణికుడిక ప్రమాదపు టంచులో ప్రాణాలు కోల్పోయే దశలో తీసిన వీడియో అది. చివరిగా ఫ్లైట్ రన్వేను గట్టిగా ఢీకొట్టి అక్కడి నుంచి అత్యంత వేగంగా నియంత్రణ కోల్పోయి రన్వే పై నుంచి భూమిపైకి వచ్చింది, ల్యాండ్ పైకి వచ్చింది. అక్కడి నుంచి అలాగే ఒక ఫెన్సింగ్ను ఢీకొట్టింది. ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. రన్వేను దాటి ఫెన్సింగ్ను ఢీకొడుతున్న దృశ్యాలు. ఫెన్సింగ్ను ఢీకొట్టగానే ముక్కలుగా మారిపోయింది. విమానం బద్దలైపోయింది, పేలిపోయింది అక్కడే. ఇక ఆ ప్రమాద ఘటనలో దాదాపుగా 2 మినహా అందరూ చనిపోయారు. దాదాపు 179 మంది, 181 మందిలో 175 మంది ప్యాసింజర్స్, అలాగే 6 క్యాబిన్ క్రూగా చెప్తున్నారు. అయితే క్యాబిన్ క్రూలో 1 మాత్రమే బతికారు, ప్యాసింజర్స్లో 1 బతికారు. మిగతా 179 మంది స్పాట్లోనే విమానం బద్దలైనప్పుడు అక్కడే చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ విమానం లోపల ఓ వ్యక్తి విండో నుంచి తీసిన వీడియో అది. అప్పటికే విమానం ప్రమాదానికి గురవుతుంది. ఇక తాము
బతికే పరిస్థితుల్లో లేమనుకుని అప్పటికే వాళ్ళు నిర్ధారించుకున్న పరిస్థితి. మరికొంతమంది నిద్రలో జారుకున్నారు, మరికొంతమంది ఆ ప్రమాదం జరగబోతుంది, ఇక ఏం జరగబోతుందనే ఆందోళనలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేవుని స్మరించుకుంటూ కూర్చున్నట్టుగా తెలుస్తుంది. ఇక మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. అత్యంత భయంకరమైనటువంటి అనుభవం. ఇక యాక్సిడెంట్ జరగబోతోంది, ప్రమాదం జరగబోతుంది. ఆ ప్రమాదంలో ఏం జరగబోతుందో తెలియని ఒక భయంకరమైన స్థితిలో ఒక ప్రయాణికుడు వీడియో తీశాడు. విండో నుంచి తీసిన వీడియో అది. ప్రస్తుతం ఆ వీడియో బయటపడింది. బెజు ఎయిర్వేస్ చెందిన ఈ విమానం దక్షిణ కొరియా బ్యాంకాక్, థాయిలాండ్ బ్యాంకాక్ నుంచి మోఆన్ ఎయిర్పోర్ట్కు చేరుకుంది. దక్షిణ కొరియాలోని సదరన్ పార్ట్ అయినటువంటి మోఆన్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది. అక్కడ చేరుకోగానే ఒక్కసారిగా ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది. సరిగ్గా సౌత్ కొరియా లోకల్ టైం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన విమానాన్ని ల్యాండింగ్ సమయంలో పక్షి ఢీకొట్టడంతో ల్యాండింగ్ గేర్లో సమస్య తలెత్తినట్టుగా భావిస్తున్నారు. దీంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. విమానం అదుపు తప్పి ఫెన్సింగ్ను ఢీకొట్టి ముక్కలైపోయినట్టుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ ఘటనకు అసలు కారణం ఏంటనేది మాత్రం దక్షిణ కొరియా ప్రభుత్వం మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కజకిస్తాన్లో జరిగిన ప్రమాదం మాదిరిగానే ఇక్కడ కూడా పక్షి ఢీకొట్టిందా, పక్షి ఢీకొట్టడం వల్లే ల్యాండింగ్ గేర్ చెడిపోయిందా, ఏం జరిగింది, సాంకేతిక సమస్యల కారణాలు ఏమైనా ఉన్నాయా, దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ధారణకు రాలేదు. అయితే అదే తరహాలో ఈ ప్రమాదం కూడా జరిగినట్టుగా సమాచారం అయితే వస్తుంది. విమానం ముక్కలవగానే భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి, దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. విమానం 2 ముక్కలుగా పూర్తిగా పేలిపోయింది. విమాన శకలాలు కొద్ది మీటర్ల దూరంలో ఎగిసి పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఆ ఘటన తర్వాత ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలే పరిస్థితి లేదనుకున్నాం. కానీ 181 మందిలో 2 మాత్రం అదృష్టవశాత్తు బతికి బయటపడ్డారు. ఆ 2 కూడా తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి. 179 మంది విమానం పేలిపోయినప్పుడు అక్కడే వారు కూడా వారి శరీర భాగాలు తునాతునకలుగా పేలిపోయాయి. విమానం పేలిపోవడంతో పాటు వారు కూడా మృతి చెందిన ఘోర దుర్ఘటన. దక్షిణ కొరియాలో జరిగిన ఈ ఘోర దుర్ఘటన అక్కడి కొరియా చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి విమాన ప్రమాదంగా చెప్తున్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు ఇప్పటికే ఈ ప్రమాద ఘటనను సందర్శించేందుకు క్యాపిటల్కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మోఆన్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ల్యాండింగ్ సమయంలో టెక్నికల్ సమస్య కారణంగా ఫెన్సింగ్ గోడను ఢీకొట్టి పేలిపోయింది విమానం. ఇటీవల కజకిస్తాన్ ల్యాండింగ్ సమయంలో విమానం కూలిపోయి 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటన మరొక ముందే. కొద్ది రోజుల వ్యవధిలోనే మరో విమాన ప్రమాదం జరగడం ఇప్పుడు విమాన ప్రయాణికులను తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే విమాన చోదకులు విమాన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో భయాందోళనకు గురవుతున్నారు. వరుసగా ప్రమాదాలు చోటు చేసుకోవడం, కజకిస్తాన్ ప్రమాదము, అలాగే ఇప్పుడు తాజాగా మోఆన్ ఎయిర్పోర్ట్ ప్రమాదము ఒక్కసారిగా ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జరిగిన దక్షిణ కొరియా విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు వీడియో బయటకు రావడంతో అందులో విమాన ప్రమాదానికి ఓ పక్షి కారణమంటూ దక్షిణ కొరియా స్థానిక మీడియా సంస్థలు కూడా కొన్ని కథనాలు వెలువస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. థాయిలాండ్ బ్యాంకాక్ నుంచి వచ్చినటువంటి జెజు ఎయిర్లైన్స్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం అది దక్షిణ కొరియాలోని మోఆన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. విమానంలోని ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో ఆ విమానం రన్వేపై అదుపు తప్పి ముందు ఉన్న ఫెన్సింగ్ గోడను ఢీకొట్టింది. ఒక్కసారిగా పేలిపోయింది. విమానంలో మంటలు చెలరేగాయి. కొందరు ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. కొందరు కాదు, దాదాపు ఇద్దరు మినహా 179 మంది అక్కడే అగ్నికి ఆహుతయ్యారు. విమానం పేలిపోయిన ఘటనలో వారి శరీర భాగాలు కూడా తునాతునకలుగా మారిపోయాయి. దాదాపు 175 మంది ప్రయాణికులు, 6 విమాన సిబ్బందితో కలిపి మొత్తం 181 మంది. వీరిలో 179 మంది చనిపోయారు. 2 మాత్రం సేఫ్గా ఉన్నారు. ఒక ప్యాసింజర్, ఒక క్యాబిన్ క్రూగా చెప్తున్నారు. సో ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి ప్రస్తుతానికైతే దక్షిణ కొరియా అధికారులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి. ఇక విమానం ల్యాండ్ కావడానికి ముందు ఏదో ఒకటి దానికి తగిలి పేలిపోయినట్టుగా ఒక వీడియో అయితే
కనిపిస్తున్నట్టుగా దక్షిణ కొరియా మీడియా వర్గాలు చెప్తున్నాయి. అది ఒక పక్షి అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడమే ప్రధాన కారణం. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ఇక విమాన ప్రమాదానికి సంబంధించి రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వం, అగ్నిమాపక శాఖ, పోలీసు, ఎమర్జెన్సీ టీంలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 2 మాత్రమే సజీవంగా ఉన్నట్టుగా గుర్తించారు. 2005లో ప్రారంభమైన జెజు ఎయిర్లైన్ సంస్థ ఆసియాలోని అనేక దేశాలకు విమాన సేవలు అందిస్తోంది. ఇక ఈ విమాన ప్రమాదంపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ స్పందించారు. ప్రమాదానికి సంబంధించి అన్ని సహాయక చర్యలను వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన దక్షిణ కొరియా రాజధాని సియోల్ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ఆయన స్వయంగా చేరుకొని పరిశీలించబోతున్నారు దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా ప్రమాద ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఓ వ్యక్తి విమానంలోంచి తీసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్గా మారుతుంది. విమానం విండో దగ్గర కూర్చొని తీసిన వీడియో అది. మరికొద్దిసేపట్లో విమానం పేలిపోతుందనగా తీసిన వీడియో అది. ఇక పేలిపోయిన తర్వాత ఏ రకంగా ఉందో ఒకసారి చూడొచ్చు. రన్వే పై నుంచి అత్యంత వేగంగా విమానం ల్యాండింగ్ గేర్ పనిచేయలేదు. సరిగ్గా రన్వేను దాటి అదుపు తప్పి భూమిపైకి వచ్చింది, ల్యాండ్ పైకి వచ్చింది. భూమిపైకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ కూడా ఢీకొట్టి తునాతునకలు అయిపోయింది విమానం. ఎస్, ఒకసారి చూడొచ్చు. రన్వే క్రాస్ చేస్తుంది, భూమిపైకి వచ్చింది, గోడ ఢీకొడుతుంది. ఎస్, తునాతునకలు అయిపోతుంది. అక్కడే ముక్కలు చిక్కలుగా మారిపోయి ఆ శకలాలన్నీ కూడా కొన్ని 100 మీటర్ల దూరంలో ఎగిసిపడ్డాయి. ఇక ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే ఫైర్ ఇంజన్ చేరుకుంటున్నాయి. అక్కడ చూడొచ్చు, ఫైర్ ఇంజన్ చేరుకొని ఆ పొగలను, మంటలను ఆర్పివేస్తున్నాయి. అప్పటికే దట్టమైన పొగలు కొన్ని 100 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్న దృశ్యాలు అవి ఎయిర్పోర్ట్లో జరుగుతున్నటువంటి ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలకు సంబంధించి దక్షిణ కొరియా ప్రభుత్వం అధికారికంగా ఇప్పటికైతే ఎలాంటి అంశాలు వెల్లడించలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు సాగిస్తోంది దక్షిణ కొరియా ప్రభుత్వం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.